త్రిత్వం తరువాతి 12వ ఆదివారపు ఆరాధనలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరచేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని ఎద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రిని దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు నన్ను కంటిని. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తిగల దేవా, దీనిలము పాపల మగమేమి స్వాభావికముగా పాపలమనియు అపవిత్రులమనియు తలంపు వలన ఆ మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసిమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకొచ్చు వేడుకొనొచ్చు మితిలేని కనికిర్మముల నీ యొద్దకు ఆశ్రమణకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనితిక కుమారిచ్చిన మిదులు కన్నుగలయవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపమునకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను పొందింపమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తిగల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారుని ఇచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటినీ క్షమించుచున్నాడు. ఆయన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. త్రిత్వం తరువాత 12వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతమును చదువుకుందాము. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నాకు సహాయము చేయుటకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరు వారు సిగ్గుపడి అవమానముందుదురుగాక. నాకు అపాయము కలుగుగా చూచి సంతోషించువారు వెనుకకు త్రిప్పబడి సిగ్గునొందుదురుగాక. ఇంతటితో నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతము ముగిసినది. తండ్రికెంకు మారునికిల్ పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగములందుండు మహిమ కలుగును గాక. ప్రభువా మమ్ము
కనికరింపుము. మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా. కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలములందున ఇల్లకు సమాధానం నరుల కాయన దయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వపరిపాలనా పరిపూర్ణ శక్తి గల పరమా జనక మరి పగడుచున్నాము మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను మహిమాతిశయమును నదితాలు చేయు నీకు మహిమా స్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. ఏకాకు యేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయు ఏక దేవుని పిల్లమును కనికరించు చల్లగా లోక పాపములు మోసికపు యేసు రక్షక వాసిగా జనకుని కుడి వైపున యేసు మా ప్రార్థన లించి కనికరించు పరిశుద్ధుడా ఓ
ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు, పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవునియందు పరిపూర్ణ మహిమతో ప్రభాలు చున్నామిప్పుడు. ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతము. సర్వశక్తియు కనికరముగల దేవా, నీ కృపచేతని నీ విశ్వాసులు నీకు సత్యమైనటియు మెచ్చదగినటియు సేవ చేయగలరు గనుక తుదకు మేమందరము నీ దివ్య వాగ్దానములను తప్పకుండా పొందులాగున ఎహమందు నిన్ను నమ్మకముగా సేవించినట్లు దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయక దేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచునుండు నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి.